మనం ఏదైనా ఒక పనిని ఆరంభించుటకు ముందు దానికి తగిన సిద్ధపాట్లను చేయుట బుద్ధిగల పని అయి ఉన్నది. లూకాసు వార్తలో ఒక గోపురమును నిర్మించాలని కోరి సిద్ధపడకపోవటం వలన ఆ పనిని ముగించుటలో విఫలమైన ఒక వ్యక్తిని గూర్చి వర్ణిస్తూ యేసు స్వయంగా ఈ ఆలోచనకు ఒక ఉదాహరణను ఇచ్చాడు. వాస్తవానికి లేఖనములను వ్యాఖ్యానించే విషయంలో కూడా ఇదే నిజమై ఉన్నది. బైబిలును అవగాహన చేసుకొనుట అన్నది ఒక సంక్లిష్టమైన పని మరియు దీనిలో అనేక విధములైన కార్యములు ఉంటాయి మరియు మన జీవితకాలమంతా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరి అయిన మార్గములలో బైబిలును వ్యాఖ్యానించుట కొరకు మనము సిద్ధపడాలి. ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు. వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది 2వ పాఠము. ఈ పాఠ్యక్రమము క్రీస్తు అనుచరులు బైబిలును ఎలా వ్యాఖ్యానించాలో విశదీకరించుట కొరకు అంకితం చేయబడింది. మనం ఈ పాఠమునకు వ్యాఖ్యానము కొరకు సిద్ధపాటు అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే లేఖనములను చదివి వాటిని వ్యాఖ్యానించుటకు ముందు మనకు సహాయకరముగా ఉండు కొన్ని విషయముల మీద మనము దృష్టి పెట్టబోచున్నాము. ఈ పాఠములో వ్యాఖ్యానము కొరకు మన వ్యక్తిగత సిద్ధపాటులోని 2 కీలకమైన విషయములను మనము చూద్దాము. మొదటిగా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య మీద మనము ఆధారపడవలసిన విధానమును పరిగణిద్దాము. రెండవదిగా మన సొంత మానవ కృషి యొక్క అవసరత మీద దృష్టి పెడదాము. ముందుగా పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడుటను చూద్దాము. మనము పరిశుద్ధాత్మను గూర్చి ప్రస్తావించినప్పుడు పలువురు క్రైస్తవులు పలు విధాలుగా స్పందిస్తారు అని మనకు తెలుసు. బహుశా మీరు ఆత్మవరములను అనగా అనుదిన జీవితములలో ఆయన సన్నిధి మరియు ప్రోత్సాహమును ఉద్ఘాటించు సంఘమునకు చెందినవారై ఉండవచ్చు. లేక విశ్వాసుల యొక్క అనుదిన జీవితములలో ఆత్మకార్యములకు తక్కువ ప్రాధాన్యతనిచ్చు సంఘమునకు మీరు చెందినవారై ఉండవచ్చు. ఏది ఏమైనా లేఖనం యొక్క వ్యాఖ్యానములో పరిశుద్ధాత్మ యొక్క కార్యమును గూర్చి మేము తెలుపబో విషయములు మనలో ప్రతి ఒక్కరికి పునర్నిశ్చయతను కలిగిస్తాయి మరియు సవాలు చేస్తాయి. మనము బైబిలును వ్యాఖ్యానించుచుండగా ఉద్దేశపూర్వకముగా ఆత్మ యొక్క పరిచర్యకు లోపరుచుకోవాలి. కానీ దీనిని ఒక విశేషమైన రీతిలో చేయమని స్వయంగా బైబిల్ బోధిస్తుంది. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యము చేయుట ఘోర మూర్ఖత్వము అవుతుంది. అయితే బైబిల్ బోధించు విధానములలో మనము ఆయన మీద దృష్టి నిలపాలి. కాబట్టి లేఖనములను వ్యాఖ్యానించుచుండగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట అంటే అర్థమేమిటి? మన లేఖన వ్యాఖ్యానములో పరిశుద్ధాత్మ ఒక ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తాడని ఇంచుమించు ఎవాంజలికల్ క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు. అయితే బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రము మీద ఆధునిక అధ్యయన పుస్తకములు మరియు బోధనలు చాలాసార్లు పరిశుద్ధాత్మ యొక్క భూమిక పట్ల చాలా తక్కువ ఆసక్తిని చూపుతాయి. బదులుగా లేఖన వ్యాఖ్యానమును ఒక పురుషహీన సన్నివేశముగా అనగా లేఖన భాగమును అర్థము చేసుకున్నటకు కొన్ని నియమములు లేక పద్ధతుల యొక్క పట్టికను మాత్రమే మనము ఉపయోగించే ఒక ప్రక్రియగా మనము పరిగణిస్తుంటాము. అయితే బైబిల్ దృష్టికోణము నుండి వ్యాఖ్యాన శాస్త్రము లేక లేఖన వ్యాఖ్యానము ఒక వ్యక్తిగత ప్రక్రియ అయ్యున్నది. ఎందుకంటే దానిలో మానవ వ్యాఖ్యానకర్తలు మరియు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం మధ్య సంభాషణ జరుగుతుంది. వ్యాఖ్యానములో ఉద్దేశపూర్వకముగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట కనీసం 2 కారణముల కొరకు కీలకమైనదిగా ఉన్నది. మొదటిగా ఆత్మ లేఖన ప్రేరణకు మూలమై ఉన్నాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ మానవ వ్యాఖ్యానకర్తలను వెలిగింపజేశాడు. ముందుగా ప్రేరణను చూద్దాము. ఒకసారి నా క్రైస్తవ జీవితములోని ఒక కఠినమైన సమయములో నాకు సహాయము చేసిన కొన్ని పుస్తకములను వ్రాసిన ఒక సుపరిచితమైన రచయితను ముఖాముఖిగా కలుసుకొనుటకు నాకు అవకాశం దొరికింది. నేను అతనితో కలిసి కూర్చొని అతని పుస్తకములు నాకు ఎంత సహాయపడ్డాయో తెలియజేయాలని నేను ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. మా సంభాషణలో ఒక సందర్భం వచ్చినప్పుడు అతను వ్రాసిన పుస్తకములలోని ఒక ఉపయోగకరమైన మెలకువను నేను అతనికి తెలిపాను. ఆశ్చర్యకరముగా అతడు నా వైపుకు చూసి ఇలా అన్నాడు, "నువ్వు తప్పుగా ఆలోచన చేసుకున్నావు. నేను అసలు దానిని వ్రాయలేదు." అక్కడ నా ముఖం చిన్నబోయింది. అయితే నేను ఒకసారి శ్వాస పీల్చుకుని అతనికి ఇలా జవాబిచ్చిన విషయం నాకు జ్ఞాపకం ఉంది. సరే, దీని అర్థము నాకంటే ఆ పుస్తకం వ్రాసిన వ్యక్తికే బాగా తెలుసు అని నేను అనుకుంటాను. అవును, అనేక విధాలుగా బైబిల్ విషయంలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ లేఖనములోని ప్రతి మాటను ప్రేరేపించాడు. ఈ భావనలో ఆయన లేఖనమునకు రచయిత అయ్యున్నాడు. కాబట్టి ఆయన గ్రంథములోని మెలకువలను మనము ఆయన యొద్దనే వెదకుట సమంజసమవుతుంది. ఒక సాధారణ భావనలో ప్రేరణ సిద్ధాంతము ఇలా సెలవిస్తుంది: వారి రచనలు పొరపాటు లేనివిగా ఉండునట్లు, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతను లేఖనముగా వ్రాయునట్లు
మానవులను ప్రేరేపించి వారి రచనలను పర్యవేక్షించాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో పేతురు ఈ ఆలోచనను వ్యక్తపరిచిన విధానమును వినండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ వాక్యభాగములో బైబిల్ ప్రవచనము అంతా పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది అని మరియు దేవుని ప్రత్యక్షతను వ్రాయునట్లు ఆత్మ మానవులను ప్రేరేపించాడు అని పేతురు సెలవిచ్చాడు. వారు వ్రాసినది ఖచ్చితముగా నిజమగునట్లు మరియు మానవ రచయితల యొక్క మాటలు కూడా దేవుని మాటలై ఉండునట్లు ఈ ప్రక్రియ దోహదపడింది. మరియు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో లేఖనమంతా అదే విధముగా ప్రేరేపించబడింది అని పౌలు సూచించాడు. బైబిలు కర్బన సత్యమై ఉన్నది. ఆరంభము నుండి అంతం వరకు అనుబంధము కలిగినదిగా ఉన్నది. జీవవాక్యమై జీవితములో నాటబడి జీవిత అవసరతలన్నిటి కొరకు జవాబు ఇవ్వగల అద్భుతమైన గ్రంథమై ఉన్నది. పరిశుద్ధాత్మ రచయితగా ఉన్నాడు కాబట్టి ఇది సత్యమై ఉన్నది. మరియు పరిశుద్ధాత్మ ఆయనకు వ్యతిరేకముగా నిలుచుట లేక తనకు విరోధముగా తాను నిలబడుట అసాధ్యము. మీరు ఇర్మియా చదివినా లేక పౌలు లేక ఓబద్యా లేక యోనా చదివినా సరే వారు విభిన్నమైన పదములను ఉపయోగిస్తారు. కానీ వాటి వెనుక ఉన్న ఆత్మ మాత్రం ఒక్కడే. ఎందుకంటే ఒకే ఆత్మ ఎంపిక చేయబడిన పదములన్నిటినీ ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ లేఖనం యొక్క రచయితలను ప్రేరేపించాడు అను ఆలోచనకు క్రీస్తు మరియు ఆయన శిష్యులు కట్టుబడి ఉండిరి. మరియు క్రీస్తును అనుసరించుటకు ప్రయత్నించిన వారు ఇంచుమించు ఎల్లప్పుడూ లేఖనములు ప్రేరేపించబడిన విధానమును ఎంతో కొంతవరకు ఉద్ఘాటించారు. అయినను క్రైస్తవ విశ్వాసమును ఒప్పుకొనిన వారు ప్రేరణ యొక్క స్వభావమును అనేక విధాలుగా అర్థము చేసుకున్నారు. మన ఉద్దేశముల కొరకు ఆధునిక సంఘములో ప్రసిద్ధి చెందిన 3 ప్రేరేపణ అభిప్రాయముల మీద మనము దృష్టి పెడదాము. మొదటిగా, కొంతమంది ప్రేరణను గూర్చి కాల్పనిక అభిప్రాయము అని మనము పిలుచు దానిని నమ్ముతారు. ఈ అభిప్రాయం ప్రకారం అన్య కవులు లేక సంగీతకారులు తమ సొంత కళలను రూపొందించుటకు ప్రేరేపించబడిన విధముగానే పరిశుద్ధాత్మ బైబిలు రచయితలను ప్రేరేపించాడు. వారి అభిప్రాయం ప్రకారం లేఖనము దేవుని యొక్క పొరపాటు లేని సత్యము కాదుగాని కేవలం మానవ రచయితల యొక్క వ్యక్తిగత విశ్లేషణలు మరియు అభిప్రాయములు అయ్యున్నది. రెండవదిగా, ఇతర క్రైస్తవులు మనము అనాలోచిత ప్రేరణ అని పిలుచు దానిని నమ్ముతారు. ఈ అభిప్రాయం ప్రకారం లేఖనమును వ్రాయిచుండగా బైబిల్ రచయితలు కేవలం పరోక్షంగా మాత్రమే పాలు పంచుకున్నారు. దేవుని ఆత్మ ప్రధానముగా బైబిలులోని మాటలను పలుకుచుండగా మానవ రచయితలు ఆయన తెలిపిన మాటలను వ్రాశారు అంతే. మూడవదిగా, ఆత్మ యొక్క ప్రేరణ కార్యము కర్బన సంబంధమైనది అని అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవులు ఉద్ఘాటిస్తారు. ఈ అభిప్రాయం ప్రకారం పరిశుద్ధాత్మ మానవ రచయితలను వ్రాయునట్లు ప్రేరేపించాడు మరియు పర్యవేక్షించాడు మరియు మాటలను నిర్దేశించాడు. ఫలితంగా లేఖనములోని మాటలు దేవుని మాటలై ఉన్నాయి. అదే సమయంలో పరిశుద్ధాత్మ మానవ రచయితల యొక్క రచనలను పర్యవేక్షించుచుండగా వారి వ్యక్తిత్వములను, అనుభవములను, దృక్పథములను మరియు ఆలోచనలను ఉపయోగించాడు. కాబట్టి లేఖనములోని మాటలు వాటి మానవ రచయితల యొక్క మాటలు కూడా అయ్యున్నాయి. మూడవ అభిప్రాయము ప్రేరణ యొక్క స్వభావమును గూర్చి లేఖనముల యొక్క సొంత సాక్ష్యమును ఉత్తమమైన రీతిలో ప్రతిబింబిస్తుంది. లేఖనములను చదువుట చాలా ఆసక్తిని కలిగించు ప్రక్రియ అయ్యున్నది. ఎందుకంటే వాటిని కొన్ని వందల సంవత్సరాల పాటు అనేక మంది రచయితలు కలిసి సృష్టించారు. కాబట్టి వారు వ్రాసిన విధానములో, వారి చుట్టూ ఉన్న ప్రజలతో వారు అనుబంధపరుచుకున్న విధానములో మరియు వారు ఉపయోగించిన భాషలో మీరు ఆ వ్యక్తిత్వములను చూడవచ్చు. అలాగే వారి వ్యక్తిత్వములు దేవుని వాక్యము కొరకు ప్రాముఖ్యమై ఉన్నవి. ఎందుకంటే దేవుడు వాటిని అనేక విభిన్నమైన రీతులలో ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు, యాజకులు వ్రాశారు, రైతు వ్రాశాడు, గొర్రెల కాపరి వ్రాశాడు, రాజు వ్రాశాడు, వైద్యుడు వ్రాశాడు మరియు నేడు మన సంస్కృతిలో హెబ్రీ విశ్వవిద్యాలయము నుండి PhD సంపాదించి ఉండే అపోస్తలుడైన పౌలు వ్రాశాడు. అతనికి పాత నిబంధన మీద మరియు గ్రీకు సంస్కృతి మరియు గ్రీకు భాష మీద అమోఘమైన పట్టు ఉండినది మరియు అతడు గ్రీకు భాషను తీసుకుని ఇప్పటి వరకు ఉనికిలో ఉండిన అన్ని భాషల కంటే ఉత్తమమైన రీతిలో దానిలో నుండి వేదాంత శాస్త్ర ఆలోచన వ్యక్తీకరణను వెలికి తీయగలిగాడు. ఉదాహరణకు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కర్బన సంబంధమైన ప్రేరణను పేతురు వర్ణించిన విధానమును వినండి.
అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలు పత్రికలను ఏ విధంగా స్వీకరించాలో పేతురు ఈ వాక్య భాగంలో వ్రాశాడు. ఒకవైపున పౌలు వ్రాసి ఉన్నాడు అని అతడు తెలిపాడు. కాబట్టి తన పత్రికలలో పౌలు యొక్క పాలుపంపులను పేతురు ఉద్ఘాటించాడు. అయితే మరొక వైపున పేతురు ఈ పత్రికలను కేవలం పౌలుకు ఆపాదించుట లేదు, బదులుగా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున పౌలు వ్రాశాడు అని కూడా అతడు గుర్తించాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వలన పౌలు పత్రికలు దేవుని జ్ఞానమునకు ప్రాతినిధ్యం వహించుచున్నాయి. దేవుని వాక్యం విషయములో ఇది నిజమై ఉన్నది. లేఖనములోని ప్రతి మాట పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడింది. దేవుని వాక్యము విషయంలో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. దానిలోని ప్రతి మాటను ఒక నిజమైన మానవుడు వ్రాశాడు మరియు తన అద్భుతమైన రీతిలో దేవుడు సార్వభౌమునిగా ఆ బైబిలు రచయితలలో ప్రతి ఒక్కరి వరములను మరియు అనుభవములను పర్యవేక్షించాడు. తద్వారా వారి వ్యక్తిత్వములు, వారి సాహిత్య శైలి దానిలో కనబడతాయి. అయితే అదే సమయంలో బైబిల్ ఖచ్చితముగా దేవుని వాక్యమై ఉన్నది. కాబట్టి ఉదాహరణకు మీరు ఇర్మియా గ్రంథమును చదివినప్పుడు దేవుని ప్రజల కొరకు అతడు కలిగియున్న దుఃఖమును మరియు ఆశను గూర్చి మీకు ఒక అవగాహన కలుగుతుంది. లూకాసు వార్తను మీరు చదివినప్పుడు వైద్య వివరముల మీద అతడు పెట్టిన దృష్టి, చరిత్ర మరియు ఖచ్చితమైన చరిత్ర పట్ల అతడు కలిగియున్న ప్రేమను గూర్చి మీకు కొంత అవగాహన కలుగుతుంది. అనగా ఈ బైబిలు రచయితల యొక్క వ్యక్తిత్వములు మరియు వారి అనుభవములు లేఖనములో కనిపిస్తాయి. కానీ దేవుని వాక్యములో దేవుని సొంత అధికారము మరియు ప్రేరణ మరియు శక్తిలో ఎలాంటి తగ్గింపు లేకుండా ఇది జరుగుతుంది. విభిన్నమైన శైలులు ఉన్నాయని మరియు పలు రచయితలు తమను తాము పలు విధానములలో వ్యక్తపరుచుకున్నారు కాబట్టి మరియు తమ సాహిత్యములను వ్రాయుటకు ఈ రచయితలు విభిన్నమైన ఎంపికలను చేశారు కాబట్టి రచయితలు తమ సొంత వరములను ఉపయోగించుచున్నారని లేఖనములు చదువు ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుతారు. ఉదాహరణకు సువార్తలలో మనకు మార్కు ఉన్నాడు. అతడు యాక్షన్ సీన్లను గుర్చి పెద్దగా వ్రాయడు, లేక యాక్షన్ సీన్ల విషయంలో చాలా తక్కువ సంభాషణలను ఇస్తాడు. కానీ యోహాను సువార్త నిండా సంభాషణలు ఉన్నాయి. కాబట్టి ఈ రచయితలు తమ సొంత శైలులను, సొంత నేపథ్యమును, సొంత వ్యక్తీకరణమును ఉపయోగించి వ్రాస్తున్నారు. మరియు ఈ విభాగములలో మనము చూచు అనేక పుస్తకములలో కనిపించు భిన్నత్వములలో ఇది స్పష్టమవుతుంది. వారు చెప్పు వాటిని నియంత్రించుచు, వారు చెప్పు వాటి వెనుక నిలవబడుచు దేవుడు వారిని ప్రేరేపించుచున్నాడు. కాని వారి సొంత శైలిలో దానిని వ్యక్తపరచుటకు ఆయన వారికి అనుమతినిచ్చుచున్నాడు. వ్యాఖ్యాన కార్యములో మనకు సహాయము చేయు కర్బన సంబంధమైన ప్రేరణలోని 2 ప్రాముఖ్యమైన కోణములను మనము చూద్దాము. మొదటిగా పరిశుద్ధాత్మ లేఖనం యొక్క దైవిక మూలము అయ్యున్నాడు అను వాస్తవము. రెండవదిగా లేఖనమును ఉత్పత్తి చేయుటకు ఆయన మానవ మాధ్యమాల ద్వారా కార్యము చేశాడు అను వాస్తవము. ఆత్మ బైబిల్ యొక్క ఉన్నతమైన దైవిక మూలమై ఉన్నాడు అను ఆలోచనను మొదట చూద్దాము. లేఖనమంతటినీ ప్రేరేపించిన వానిగా బైబిలు అర్థమును గూర్చి మరియు ఆ అర్థమును అది తెలియపరచు విధానమును గూర్చి పరిశుద్ధాత్మకు సన్నిహిత జ్ఞానము ఉన్నది. కాబట్టి లేఖనములను వ్యాఖ్యానించుట కొరకు సిద్ధపాటులో వాటి యొక్క ఉన్నతమైన రచయితగా పరిశుద్ధాత్మతో వ్యక్తిగతముగా వ్యవహరించుట ఒక భాగమై ఉన్నది. ఆయనకు పూర్తిగా విధేయత చూపుతూ మనము లేఖనములను వినయముతో ఆశ్రయించాలి. బైబిల్ యొక్క విశేషమైన లోతైన అవగాహన కొరకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట చాలా అవసరము అని నా ఆలోచన. బైబిల్ సందేశమును ఏదో ఒక విధముగా అర్థము చేసుకునుటకు ఒకడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలసిన అవసరము లేదని స్పష్టమవుతుంది అని నేను అనుకుంటాను. ఒకవేళ ఇలా జరిగితే బైబిలులో సువార్త ప్రకటన కార్యం ఉండదు. అయితే దీనిని లోతుగా అర్థము చేసుకునుటకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట చాలా కీలకమని ఆలోచించుటకు మంచి కారణము ఉన్నది. అవును, ఆ కారణం ఏమిటంటే సంఘము విశ్వసిస్తుంది మరియు లేఖనం యొక్క రచయితలను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు అను దాని మాటకు నేను పూర్తిగా సమ్మతి చూపుతాను. మరియు ఈ రచయితల ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలను పూర్తిగా అర్థము చేసుకునుటకు ఆ ఆత్మీయ మూలముతో మనము సంబంధం కలిగి ఉండాలి. అనేక సందర్భాలలో వారు లేఖనములను గూర్చి మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను గూర్చి చాలా బాహాటముగాను సూటిగాను బైబిలు రచయితలు మాట్లాడారు. మానవ రచయితల యొక్క భూమికను తిరస్కరించకుండా పరిశుద్ధాత్మ లేఖనముల యొక్క ఉన్నతమైన రచయిత అని వారు గుర్తించారు. ఉదాహరణకు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనములో పేతురు యోహాను సంఘమును 2వ కీర్తనను ఒప్పుకొనుటలోనికి నడిపిస్తూ ఇలా పలికారు:
నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇదే భావనలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనములు, 95వ కీర్తన 7-8 వచనమును గూర్చి ఈ విధముగా మాట్లాడతాయి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇది మరియు అనేక ఇతర వాక్య భాగములలో బైబిలు రచయితలు పరిశుద్ధాత్మను ప్రేరేపించువానిగా గుర్తించారు. కాబట్టి ఆయన లేఖనము యొక్క ఉన్నతమైన రచయిత అయ్యున్నాడు మరియు లేఖనములను చదువుటకు, వ్యాఖ్యానించుటకు మరియు అనువర్తించుటకు వారు తమను తాము సిద్ధపరచుకొనుచుండగా వారు ప్రేరణను గూర్చిన ఈ అవగాహన మీద ఆధారపడ్డారు. బైబిల్ యొక్క నిస్సందేహమైన ప్రామాణికత లేఖనం యొక్క దైవిక మూలములకు అత్యంత ప్రాముఖ్యమైన అంతర్భావములలో ఒకటై ఉన్నది. విచారకరముగా లేఖనం యొక్క ప్రేరణలో ఆత్మ పాలుపంపులను వారు నమ్ముతారు గాని లేఖనములలో తప్పిదమ్ములు లేకుండా పరిశుద్ధాత్మ భద్రపరిచాడు అను విషయమును మాత్రం వారు ఒప్పుకోలేరు అని చాలాసార్లు సద్భావన గల ప్రజలు అంటుంటారు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలలో పరిశుద్ధాత్మను గూర్చి యేసు పలికిన మాటలను వినండి. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు పరిశుద్ధాత్మను సత్యస్వరూపియగు ఆత్మ అని పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ పూర్తిగా సత్యుడు అని ఆయన సూచించాడు. కాబట్టి ఆత్మ ప్రేరేపించిన లేఖనములు కూడా పూర్తిగా సత్యములై ఉన్నవి అను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. అవి అబద్ధమాడవు, వాటికి అవి వ్యతిరేకముగా నిలువబడవు. కాబట్టి వ్యాఖ్యానము కొరకు మన సిద్ధపాటులో ఒక భాగము పరిశుద్ధాత్మ యొక్క ఖచ్చితమైన నమ్మకత్వమును మరియు ఆయన ప్రేరేపించిన లేఖనములను ఉద్ఘాటించున్నదిగా ఉండాలి. దేవుని వాక్యము ప్రేరేపించబడింది అని అనగా థియోప్న్యూస్టోస్ అని, అది దైవావేశం వలన కలిగినది అని పౌలు తిమోతికి తెలిపాడు. మరియు అది దైవావేశం వలన కలిగినది అయితే దాని మూలము పరిపూర్ణమైనది అని, మూలము పొరపాటు లేనిదని మనకు తెలుసు. మరియు ఆయనలో నుండి వెలువడు ప్రతిదీ ఆయనను పోలిన విధముగానే పరిపూర్ణముగాను పొరపాటు లేనిదిగాను ఉండాలి. దీనినే ప్రేరణ అంటారు. దానిని ఆత్మ ప్రేరేపిస్తే మరియు ఆ ఆత్మ ఇప్పుడు నాలో నివసించుచుంటే నేను వాక్యమును చదువునప్పుడు నాకు జ్ఞానోదయమును మరియు అవగాహనను అందించుటకు నేను ఆత్మను నమ్మి ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే ముందుగా వాక్యమును ప్రేరేపించిన వాని యొక్క అవగాహన మీద నా అధ్యయనము ఆధారపడు విధముగా ఆయన దానిని ప్రేరేపించాడు. ఒక గ్రంథం యొక్క రచయిత కంటే ఉత్తమమైన బోధకుడు మరియొకడు ఉండడు మరియు గ్రంథం యొక్క రచయిత ఆత్మయే. కాబట్టి మన మనస్సులకు జ్ఞానమును కలిగించు బోధకుడు ఆత్మ అయినప్పుడు తెలుపబడిన విషయములను గూర్చి, ప్రేరేపించబడిన విషయములను గూర్చి వాటిని ముందుగా వ్రాసిన బోధకుడు తప్ప మరి ఒకడు నాకు ఉత్తమమైన అవగాహనను ఇవ్వలేడు. హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ తాను వ్రాసిన 82వ లేఖ 1వ అధ్యాయము 3వ పేరాలో ఈ మాటలు వ్రాస్తూ తాను కలిగి ఉన్న నిశ్చయతను వ్యక్తపరిచాడు. నేను ఇట్టి గౌరవమును మరియు మర్యాదను లేఖనములోని ప్రామాణిక గ్రంథములకు మాత్రమే ఇచ్చుటను నేర్చుకున్నాను. వీటి రచయితలు మాత్రమే పూర్తిగా ఏ విధమైన పొరపాటు లేని వారై ఉన్నారు అని నేను గట్టిగా నమ్ముతాను. అగస్టిన్ యొక్క మాటలు లేఖనముల యొక్క వాస్తవికతను గూర్చి ఆదిమ సంఘములో ఉనికిలో ఉండిన అభిప్రాయములను ఉదహరిస్తాయి మరియు స్వయంగా బైబిల్లో బోధించబడిన అభిప్రాయమును ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు ఉత్తమమైన వ్యాఖ్యానకర్తల యొక్క జ్ఞానమును కూడా సవాలు చేయు అనేక లేఖన భాగములు ఉన్నాయని బైబిలు తెలిసిన అందరికీ తెలుసు. పలు సందర్భములలో లేఖనములు విజ్ఞానమును, మన వ్యక్తిగత అనుభవములను మరియు లేఖనములోని ఇతర వాక్య భాగమును కూడా వ్యతిరేకించుచున్నాయన్నట్లు కనిపిస్తాయి. ఇట్టి స్పష్టమైన సమస్యలతో మనం ఏ విధంగా వ్యవహరించాలి? సరే, ఇట్టి సమస్యలతో వ్యవహరించుట కొరకు వ్యాఖ్యానకర్తలు అనేక విధానములను ఉపయోగిస్తారు మరియు చాలా వరకు వారు ఇచ్చు పరిష్కారములు లేఖనం యొక్క స్వభావం వలన భిన్నముగా ఉండవు గాని దేవుని పట్ల వ్యాఖ్యానకర్తలు కలిగి ఉన్న వైఖరుల వలన భిన్నముగా ఉంటాయి. ఒకవైపున పరిశుద్ధాత్మ బైబిలును అధికారికముగా ప్రేరేపించాడు అను విషయమును నిరాకరించువారు లేఖనములను విమర్శనాత్మకముగా వ్యాఖ్యానించి ఆత్మ అధికారము కంటే తమ సొంత అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మరొక వైపు ఆత్మ యొక్క అధికారిక ప్రేరణను గుర్తించువారు బైబిలును సమర్పణతో చదివి దాని యొక్క సత్యతను వారు కనుపరచలేనప్పటికీ లేక రుజువు చేయలేనప్పటికీ అది సత్యమై ఉన్నదని మరియు సామరస్యము గలదని నమ్ముతారు.
మనము బైబిలును ఆశ్రయించినప్పుడు మనము కేవలం మరొక మానవుడు రచించిన పుస్తకమును ఆశ్రయించుటలేదు. దేవుని ద్వారా అద్భుతమైన రీతిలో ప్రేరేపించబడిన పుస్తకమును మనము ఆశ్రయించుచున్నాము. మరొక పుస్తకమును చదువు విధముగా మనము బైబిలును చదవలేము. ఇప్పుడు దేవుడు మన భాషలో, మన శైలులలో తనను తాను బయలుపరుచుకున్నాడు అని మనము చెప్పవలసి ఉన్నది. కాబట్టి మనము దానిలో ఉన్న విషయముల యొక్క ఒక సులువైన సాహిత్య వ్యాఖ్యానముతో ఆరంభిస్తాము. కానీ ఒకవేళ మనము అక్కడే ఆగిపోతే, ఇది దేవుడు ఆరంభములో ప్రేరేపించుట మాత్రమేగాక మన హృదయములలో ప్రేరేపించుటను కొనసాగించుచున్న ఒక పవిత్రమైన గ్రంథము అను విషయమును మనము మరచిపోతాము. కాబట్టి నా మానవ బలహీనత, నా మానవ పాపము, లేఖనం యొక్క సత్యమును అధిగమించకుండా ఉండుటకు ఈ వాక్యభాగము ద్వారా దేవుడు నాకు తెలియజేయాలని కోరుచున్న విషయములను ఒక పాఠకునిగా మరియు వ్యాఖ్యానకర్తగా అర్థము చేసుకొనుటకు పరిశుద్ధాత్మ నిత్యము నా యందు కార్యము చేయవలసి ఉన్నది. వ్యాఖ్యానములో పరిశుద్ధాత్మ యొక్క భూమిక ఏమిటి? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒక విషయానికొస్తే పరిశుద్ధాత్మ లేఖనములను ప్రేరేపించాడు. కాబట్టి లేఖనం యొక్క ప్రధానమైన రచయిత ఎవరు మరియు ఆయనను గూర్చి మనం ఏమి తెలుసుకోగలము అను విషయములను గూర్చి మనము కొంత అవగాహనను పొందాలని ఆశిస్తాము. దేవుని గూర్చి పరిశుద్ధాత్మ మనకు వాక్యము ద్వారా బోధిస్తాడు. అలాగే లేఖనం యొక్క సరి అయిన అవగాహన కొరకు పరిశుద్ధాత్మ ఖచ్చితముగా అవసరమై ఉన్నాడు అనున్నది రెండవ విషయము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము ఈ విషయమును గూర్చి మాట్లాడుతుంది. 14వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది: ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు అట్టివాడు. కాబట్టి ఆయన తన వాక్యములో ఏమి బోధించుచున్నాడో నమ్మకముగా స్వీకరించుట కొరకు పరిశుద్ధాత్మను పంపమని మరియు ఆయన ఆత్మతో నింపమని మనము దేవుని అడగాలి. పరిశుద్ధాత్మ లేఖనం యొక్క దైవిక మూలము అయ్యున్నాడు అను వాస్తవమును చూశాము. కాబట్టి కర్బన సంబంధమైన ప్రేరణలోని రెండవ విషయముగా లేఖనములను సిద్ధము చేయుటకు పరిశుద్ధాత్మ మానవ మాధ్యమాలను ఉపయోగించుకున్నాడు అను విషయమును ప్రస్తావిద్దాము. మోర్మన్లు మరియు ముస్లింలు తమ పవిత్ర గ్రంథాలను పొందుకున్నారు అని దావా చేయు విధానములో దేవుడు మనకు కూడా బైబిలును సూటిగా ఇచ్చియుంటే బాగుండేది అన్నట్లు కొంతమంది క్రైస్తవులు వ్యవహరిస్తుంటారు. దేవుడు మోర్మన్ల గ్రంథమును జోసెఫ్ స్మిత్కు పూర్తి చేసి అందించాడు అని మోర్మన్లు నమ్ముతారు. అలాగే ఖురాన్ పరలోకము నుండి వచ్చింది అని ముస్లింలు నమ్ముతారు. అయితే దేవుడు మనకు బైబిలును ఈ విధముగా ఇవ్వలేదు. బదులుగా మానవ రచయితల ద్వారా దేవుడు లేఖనములను వ్రాయించాడు. పలువురు మానవుల యొక్క వరములు మరియు సామర్థ్యతల ద్వారా ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. నిస్సందేహముగా లేఖనములో మానవ రచయితల యొక్క ప్రభావమును లేక ఉనికిని పరిశుద్ధాత్ముడు తీసివేసి ఉండవచ్చు. ఒక భాగమును ఒకరు వ్రాశారు, మరొక భాగమును మరొకరు వ్రాశారు అని మనం ఎన్నడూనూ చెప్పలేని విధముగా ఆయన ప్రతి వాక్య భాగమును బయలుపరిచి ఉండవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. తన అపారమైన జ్ఞానములో ఆయన మానవ రచయితల యొక్క ఆలోచనలను, ఉద్దేశములను మరియు వ్యక్తిత్వములను ఉపయోగించగోరాడు. కాబట్టి మన లేఖన వ్యాఖ్యానములో పరిశుద్ధాత్మ మీద ఆధారపడుటలోని ఒక భాగము ఆయన లేఖనమును కర్బన సంబంధమైన రీతిలో ప్రేరేపించుటను మరియు ఆయన ప్రేరేపించుచుండగా మానవ రచయితలను నమ్ముట అయ్యున్నది. కాబట్టి ఆయన ఉద్దేశించిన విధముగా మనము బైబిలును వ్యాఖ్యానించాలని కోరితే లేఖనములను పలువురు విభిన్నమైన ప్రజలు వ్రాశారని మరియు వారు ఆ మానవ కర్తృత్వం యొక్క భిన్నత్వమును ప్రతిబింబిస్తారని మనము అర్థము చేసుకోవాలి. ఉదాహరణకు సువార్త రచయితలైన మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులు యేసు జీవితము, మరణము మరియు పునరుత్థానము అనే అవే సన్నివేశములను గూర్చి వ్రాశారు. అయితే వారి గ్రంథములు ఒకే విధముగా ఉండవు. మత్తయి మార్కు కంటే భిన్నముగా ఉంటుంది, మార్కు లూకా కంటే భిన్నముగా ఉంటుంది, లూకా యోహాను కంటే భిన్నముగా ఉంటుంది. మరియు ఇది లేఖనం యొక్క బలహీనత కాదు, ఇది పరిశుద్ధాత్మ లేఖనములను ప్రేరేపించుటకు ఎంపిక చేసుకున్న విధానముల యొక్క ఫలితమై ఉన్నది. లేఖనములు కర్బన సంబంధమైన రీతిలో ప్రేరేపించబడినవి కాబట్టి మనం ఎల్లప్పుడూ వాటి యొక్క దైవిక కర్తృత్వమును మరియు మానవ కర్తృత్వమును గుర్తించాలి. బైబిలును వ్యాఖ్యానించుటకు మనలను మనము సిద్ధపరచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ తెలిపిన అర్థమును వెదుకుటకు మనము ప్రయత్నించుచున్నామని గ్రహించుట చాలా అవసరము. అయితే ఇక్కడే మనము ఆగిపోతే మన సిద్ధపాటు పూర్తయినట్లు కాదు. మానవుల ద్వారా, వారి వ్యక్తిత్వముల ద్వారా, వారి అనుభవములు, దృక్కోణములు మరియు ఉద్ఘాటనల ద్వారా
ఆత్మ కార్యములు చేయు విధానములను కూడా మనము పరిగణలోనికి తీసుకోవాలి. లేఖనములోని ప్రతి మాట దేవుని వాక్యమై ఉన్నది. అయితే ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన మానవుల ద్వారా దేవుని వాక్యము మన యొద్దకు వచ్చుచున్నది మరియు వారు పలు కాలములలో పలు విధములుగా వ్రాశారు. కాబట్టి బైబిలులోని పలు మానవ రచయితల ద్వారా దేవుని ఆత్మ విభిన్నమైన విధానములలో మాట్లాడాడు అను అవగాహనతో మనలను మనము ఎల్లప్పుడూ సిద్ధపరచుకోవాలి. లేఖనం యొక్క ప్రేరణ పరిశుద్ధాత్మ మీద ఆధారపడుటను కోరుతుంది అని చూశాము. కాబట్టి ఇప్పుడు వెలిగింపజేయు ఆయన కొనసాగు కార్యము మీద మనము ఆధారపడవలసి ఉండిన విధానము మీదికి మన దృష్టిని మళ్లిద్దాము. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రం యొక్క నేపథ్యములో వెలిగింపజేయుటను ఈ విధముగా నిర్వచించవచ్చు: మానవునికి లేఖనమును గూర్చిన సరియైన అవగాహనను కలిగించు పరిశుద్ధాత్మ కార్యము. మనము రెండు కార్యముల మధ్య వ్యత్యాసమును చూపవచ్చు. ఒకటి, పరిశుద్ధాత్మ లేఖనం యొక్క వాస్తవిక మానవ రచయితల యొద్దకు వచ్చి వారిని బలపరచు ప్రేరణ కార్యము. తద్వారా వారు వ్రాయునది దేవుని వాక్యమై ఉంటుంది. దేవుడు పలికిన మాట అయి ఉంటుంది గాని మానవులు పలికిన మాటగా ఉండదు. వెలిగింపజేయుటలో పరిశుద్ధాత్మ మనతో నిలిచి ఉంటాడు. ఆయన క్రైస్తవ విశ్వాసులలో నివసిస్తూ బైబిలులో ఆయన ప్రేరేపించిన విషయములను అర్థము చేసుకుని వాటిని పొందుకొనుటకు మన మనస్సులను తెరుస్తాడు. ఆయన వెలిగింపజేయుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఆయన వాక్య జ్ఞానమును ఇస్తాడు. మరియు ఈ జ్ఞానము పూర్తిగా అభిజ్ఞా జ్ఞానము కాదు. ఇది మన ఊహను, సహజ జ్ఞానమును, భావములను, చిత్తమును, ప్రేరణను, ఆశను, నైతిక మనస్సాక్షిని కూడా ప్రభావితము చేస్తుంది. మన లేఖన అవగాహనకు తోడ్పడు మనలోని ఏ భాగమైనా ఆత్మ ద్వారా వెలిగించబడుతుంది. మనము కేవలం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేఖనములు బోధించున్నది మనము అర్థము చేసుకోగలమని కొన్నిసార్లు క్రైస్తవులు ఊహిస్తారు. కానీ వాస్తవానికి మానవులు పాపము ద్వారా ఎంత లోతుగా ప్రభావితము చేయబడ్డారు అంటే మన సొంత శక్తితో మనము దేవుని గురించిన విషయములను అర్థము చేసుకోలేము. మనలను వెలిగింపజేయుట కొరకు మనకు స్వయంగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంతో ఉన్నది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11-13 వచనాలలో ఆత్మ అనుగ్రహించు జ్ఞానమును గూర్చి పౌలు మాట్లాడిన విధానమును వినండి. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోగాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఇక్కడ ఆత్మకార్యము లేకుండా దేవుని తలంపులను మనము అర్థము చేసుకొనవలసిన రీతిగా అర్థము చేసుకొనుట అసాధ్యమని పౌలు వివరించాడు. ఇందువలనే మన లేఖనముల వ్యాఖ్యానము కొరకు ఆత్మ వ్యక్తిగతముగా వెలిగింపజేయుట చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఆత్మ వెలిగింపజేయుట అను విషయమును గూర్చి చాలా అరుదుగా చర్చిస్తారు. అయితే 1616 నుండి 1683 మధ్యకాలములో నివసించిన జాన్ ఓవెన్ యొక్క సుపరిచితమైన రచనలో దీనిని గూర్చి విశేషముగా చర్చించబడింది. ఓవెన్ రచన అయిన స్పిరిచువల్ ఇల్యూమినేషన్ ప్రూవ్డ్ ఫ్రమ్ స్క్రిప్చర్లో అతడు పరిశుద్ధాత్మ వెలిగింపజేయుటను గూర్చి ఈ విధముగా క్రోడీకరించాడు: దేవుని కొరకు విశ్వాసముతోనూ మరియు విధేయతతోనూ జీవించుటకు లేక క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన యందు నివసించుటకు మరియు శోధించు వారి నుండి భద్రపరచబడుటకు ఎరగవలసిన మరియు నమ్మవలసిన దైవిక సత్యములన్నీ లేఖనములో ఇవ్వబడినవి లేక దైవిక ప్రత్యక్షతలలో మనకు ప్రతిపాదించబడినవి. వీటిని మనంతట మనము సరిగా అర్థము చేసుకోలేము. ఒకవేళ మనము అర్థము చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ వాటిని మనకు బోధించవలసిన అవసరము ఉండదు. అయితే ఆయన మనకు ఈ విషయములన్నిటినీ బోధిస్తాడు మరియు వాటిని వివేచించి గ్రహించి మరియు గుర్తించున్నట్లు ఆయన మనకు సహాయము చేస్తాడు. విశ్వాసము మరియు విధేయత ద్వారా దేవుని కొరకు జీవించుటకు, క్రీస్తునొద్దకు వచ్చి ఆయనలో నిలిచి ఉండుటకు మరియు శోధకుల నుండి భద్రపరచబడుటకు మనకు కావలసిన సమస్తమును లేఖనములు మనకు అనుగ్రహిస్తాయని ఓవెన్ జ్ఞానముతో తెలియపరచాడు. అవిశ్వాసులు తమ సొంత శక్తితో బైబిలును అర్థము చేసుకోలేని విధముగానే పరిశుద్ధాత్మ ఈ విధంగా లేఖనములను వివేచించుటకు, గ్రహించుటకు మరియు గుర్తించుటకు మనకు శక్తిని ఇవ్వని పక్షమున లేఖనమును మనము కూడా అర్థము చేసుకోలేము. లేఖనమంతా దైవావేశం వలన కలిగినది అని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మాట్లాడునప్పుడు బైబిలు దేవుని హృదయములో నుండి ప్రేరేపించబడింది లేక మరింత ఖచ్చితమైన భాషలో
ఓదబడింది లేక నిశ్వాసము అయ్యింది అను ఆలోచనను అది తెలియజేస్తుంది. కాబట్టి లేఖనము స్వయంగా దేవుని యొక్క వ్యక్తిత్వములో నుండి వెలువడుతుంది. ఒక విషయము ద్వారా ప్రేరేపించబడుటను గూర్చి మనము మాట్లాడునప్పుడు మనము ఒక విషయమును బట్టి ఉత్సాహపరచబడుటను గూర్చి లేక పట్టబడుటను గూర్చి మాట్లాడతాము. మరియు వెలిగింపజేయుట అను పదము ఆ ఆలోచనను తెలియజేస్తుంది. అనగా మన మనస్సును దేవుని జ్ఞానముతో వెలిగింపబడినట్లు, మనము దేవుని ఆత్మను సరిగా అర్థము చేసుకున్నట్లు, మనకు జ్ఞానమును మరియు పట్టును ఇచ్చుటకు దేవుని యొక్క పొరపాటు లేని వాక్యమును ప్రేరేపించిన పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఉన్నది. దేవుడు రచయితను ప్రేరేపించినప్పుడు ఆయన అతనిని వెలిగింపజేశాడు కాబట్టి మనము యొక్క ప్రేరణను పొందుటలేదు. అయితే మనము వెలిగింపబడుచున్నాము, అనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రకాశమును అనుగ్రహించుచున్నాడు మరియు ఈ మాటలు బోధించుచున్న విషయములను అర్థము చేసుకున్నటకు మనకు ఆత్మీయ వివేకమును మరియు సామర్థ్యమును అనుగ్రహించుచున్నాడు. మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట ఎంత ప్రాముఖ్యమో ఇప్పటి వరకు చూశాము. కాబట్టి లేఖన వ్యాఖ్యానము కొరకు మనము చేయు సిద్ధపాటులో మానవ కృషి యొక్క అవసరతను ఇప్పుడు మనము విశదీకరిద్దాము. మానవ కృషి కొరకు మన అవసరతను మనము 2 భాగములలో పరిగణిద్దాము. మొదటిగా మనము మానవ కృషి యొక్క ప్రాముఖ్యతను చూద్దాము. రెండవదిగా మన మానవ కృషిని తెలియపరచు కొన్ని ప్రభావములను సమీక్షించుదాము. ముందుగా మానవ కృషి యొక్క ప్రాముఖ్యతను చూద్దాము. చాలాసార్లు బైబిల్ వ్యాఖ్యానములో దేవుని ఆత్మకార్యము మానవ కృషికి వ్యతిరేకముగా ఉన్నదని అనేక మంది సద్భావన కలిగిన క్రైస్తవులు ఆలోచిస్తారు. కొన్నిసార్లు మనము బైబిల్ అధ్యయనము చేయుచుండగా ఆత్మ మన ప్రయత్నములకు మించి, మన ప్రయత్నములు లేకుండా, మన ప్రయత్నములకు విరోధముగా కార్యము చేస్తాడు అన్నమాట వాస్తవమే. అయితే మనము లేఖనములను వ్యాఖ్యానించుచుండగా మానవ కృషి యొక్క అవసరతను ఇది పూర్తిగా తొలగించివేయదు. మనము కష్టపడి పనిచేయుట ద్వారా లేక దానికి తోడుగా ఆత్మ మనలను వెలిగింపజేయుట అత్యంత సాధారణమైన మార్గమై ఉన్నది. ఈ కారణము చేత మనము బైబిల్ వ్యాఖ్యానమును కేవలం మానవ కృషిగా మాత్రమే చేయక లేఖనములను సరిగా అర్థము చేసుకున్నటకు ప్రయత్నించుటకు ఒక ప్రాముఖ్యమైన స్థానము ఇవ్వబడింది. విచారకరముగా కొన్ని చోట్ల సద్భావన గల క్రైస్తవ అనుచరులు కూడా బైబిలును అధ్యయనము చేయుటకు సిద్ధపడినప్పుడు మానవ కృషికి ప్రాధాన్యతనియ్యరు. బదులుగా బైబిలు వాక్యభాగములోని సందేశము పరోక్షముగా ఉన్న పాఠకులకు దేవుని యొద్ద నుండి సూటిగా వచ్చు ఆత్మీయ పద్ధతిని వారు చాలాసార్లు ఇష్టపడతారు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడుటలో ఉన్న ప్రాముఖ్యతను ఈ విశ్వాసులు సరిగానే గుర్తిస్తారు మరియు ఈ విషయంలో మనము వారిని మెచ్చుకోవచ్చు. అయితే వారు మానవ కృషిని తిరస్కరించుట బైబిల్ సంబంధమైనది కాదు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో పౌలు వ్రాసినట్లు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్తపడుము. ఈ వచనములో సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉండమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. అయితే తన ఆలోచనను తెలియజేయుటకు పౌలు ఉపయోగించిన రూపకమును గమనించండి. తిమోతి ఒక పనివానిగా ఉండాలి. ఇక్కడ అపోస్తలుడు ఎర్గాటేస్ అను గ్రీకు పదమును ఉపయోగించాడు మరియు ఈ పదము చాలాసార్లు పొలములో పనిచేయు వారిని సూచిస్తుంది. మరియు తిమోతి వీలైనంత కృషి చేయాలి లేక ఇక్కడ వ్రాయబడినట్లు జాగ్రత్త పడాలి. బైబిలు వ్యాఖ్యానకర్తను ఒక యోగ్యమైన కష్టపడి పొలములో పనిచేయు కూలివానితో పోల్చుట ద్వారా తన లేఖన అధ్యయనములో బలమైన కృషిని చేయమని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. అయితే ఖచ్చితముగా దీని అర్థం ఏమిటి మరియు పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడుట మానవ కృషితో ఏ విధముగా అనుబంధం కలిగి ఉంటుంది? బైబిలును అర్థము చేసుకునుట పరిశుద్ధాత్మ చేయు ఒక కార్యమైతే మరియు మనము చేయు కార్యము కాకపోతే బైబిల్ వ్యాఖ్యానమును గూర్చి మనము ఎందుకు శ్రమ పడతాము? దీనికి జవాబు చాలా సులువైనదిగా ఉన్నది. దేవుడు సోమరితనమునకు ప్రతిఫలమియ్యాడు. ప్రసంగము చేయుటకు సిద్ధపడని సేవకుని దేవుడు అభిషేకింపడు. దేవుని కార్యములో పాలు పంచుకొనుటలో చురుకుదనము కావాలి. ఎందుకంటే దేవుడు మన ద్వారా మాత్రమే కార్యము చేయుటలేదు, ఆయన మనలో కూడా కార్యము చేయుచున్నాడు. ఈ బైబిలు వ్యాఖ్యాన ప్రక్రియలో మనము కేవలం బైబిలు చెప్పు మాటలను మాత్రమే అర్థము చేసుకును అభిజ్ఞా సంబంధమైన కార్యము మాత్రమే జరుగుటలేదు. మనలో దేవుడు పవిత్రపరచు కార్యమును కూడా చేస్తున్నాడు. తద్వారా మనము ఈ లేఖన భాగము తెలుపు విషయములను మాత్రమే అర్థము చేసుకుని ప్రజలుగాగాక మనము ఆలోచన చేయాలని దేవుడు కోరు విధముగా ఆలోచించువారిగాను, మనము ఆలోచించున్నట్లు ఆయన మనలను రూపించిన విధముగాను ఆలోచన చేయు ప్రజలమవుతాము.
పరిశుద్ధాత్మ మీద ఆధారపడుట అనగా లేఖనమును వ్యాఖ్యానించినప్పుడు మనము పరోక్షముగా ఉండాలని అర్థము కాదు. వాస్తవానికి బాధ్యత గల వ్యాఖ్యానములో కష్టపడి పనిచేయుట భాగమై ఉంటుంది. ఆత్మ మీద ఆధారపడుటలో ఆయన మనకు అనుగ్రహించిన పరికరములు మరియు అవకాశముల మీద కూడా ఆధారపడుట భాగమై ఉన్నది. ఎందుకంటే పాఠకునిగా ఒక మానవుడు చేయు కృషితో సహా మానవ మార్గముల ద్వారా సంభాషించుటకు పరిశుద్ధాత్మ లేఖనమును రూపొందించాడు. వాస్తవానికి సిద్ధపాటు కొరకు మనము చేయు ప్రయత్నముల ద్వారా సాధారణంగా పరిశుద్ధాత్మ మనలను వెలిగిస్తాడు. ఆహారమును భుజించుట ద్వారా మన శరీరములు బలమును పొందుకొని విధముగానే ఆయన వాక్యమును గూర్చి మనకు సంపూర్ణమైన అవగాహనను అనుగ్రహించుటకు ఆత్మ మన అధ్యయనము మరియు ధ్యానము ద్వారా కార్యము చేస్తాడు. ఇప్పుడు బైబిలులోని కొన్ని భాగములకు ఇతర భాగముల కంటే ఎక్కువ మానవ కృషి అవసరమవుతుంది అని లేఖనమును అధ్యయనము చేయు అనేక మందికి తెలుసు. ఒకవైపున కొన్ని లేఖన భాగములు ఎంత స్పష్టముగా ఉంటాయంటే వాటిని అర్థము చేసుకొనుటకు చాలా తక్కువ కృషి అవసరమవుతుంది. శతాబ్దములుగా రక్షణ పొందుట కొరకు నమ్మవలసిన మరియు పాటించవలసిన సమస్తము లేఖనములో ఏదో ఒక చోట ఎంత స్పష్టముగా ఉన్నదంటే ఇంచుమించు అందరూ దానిని అర్థము చేసుకోగలరు అని ప్రొటెస్టెంట్లు సరిగానే నమ్మారు. అయితే మరొక వైపున లేఖనములోని అనేక భాగములు చాలా కష్టమైనవి మరియు కొన్ని అయితే అర్థము చేసుకునుటకు ఇంచుమించు అసాధ్యమవుతుంది. అయితే అభ్యాసికముగా మాట్లాడితే లేఖనములోని ఎక్కువ శాతం వాక్య భాగములు వర్ణమాలలోని ఈ రెండు తీవ్రతలకు మధ్య ఉంటాయి. లేఖనములోని స్పష్టమైన భాగముల కొరకు సిద్ధపడుటలో తక్కువ మానవ కృషి అవసరమవుతుంది. అయితే లేఖనములోని కష్టమైన వాక్య భాగములతో మనము వ్యవహరించున్నప్పుడు సరియైన సిద్ధపాటు కొరకు ఎక్కువ మానవ కృషి అవసరమవుతుంది. లేఖనమును వ్యాఖ్యానించుట కొరకు సిద్ధపడుటలో మానవ కృషి యొక్క ప్రాముఖ్యతను గుర్తించుటతో పాటుగా మన మానవ కృషి మీద ప్రభావము చూపుటకు దేవుడు సాధారణముగా కలిగించు ప్రధానమైన ప్రభావములను గూర్చి అవగాహన కలిగి ఉండుట సహాయకరముగా ఉంటుంది. నేడు సద్భావన గల బైబిల్ వ్యాఖ్యానకర్తలకు ఏదైనా ఆటంకం కలిగిస్తుంది అంటే అది తమ జీవితముల మీద ఉన్న బాహ్య ప్రభావములు ప్రతిబింబించకుండా లేఖనములను వారు అధ్యయనము చేయగలరు అని వారు ఆలోచన చేయుట అయ్యున్నది. మన జీవిత అనుభవములను ప్రక్కనబెట్టి పూర్వాలోచనలు లేకుండా మనము లేఖనములను ఆశ్రయించవచ్చు అని మనము ఆలోచన చేస్తుంటాము. అయితే బైబిల్ వ్యాఖ్యానములో మన మానవ కృషిని గూర్చి మనము జ్ఞాపకముంచుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయములలో ఒకటి ఏమిటంటే వేరే విధంగా చేయుటకు మనము ఎంత ప్రయత్నించినప్పటికీ లెక్కలేనన్ని ప్రభావముల ద్వారా ప్రభావితము చేయబడి మనము లేఖనములను ఆశ్రయిస్తాము మరియు మనము బైబిలును వ్యాఖ్యానించుచుండగా అవి మనకు సహాయము చేసినా లేక ఆటంకము కలిగించినా ఈ ప్రభావములను గూర్చి మనము ఎంతగా అవగాహన కలిగి ఉంటే అది అనుకూలమైన విషయమైనా లేక ప్రతికూలమైన అంతగా దానిని మనము వివేచింపగలుగుతాము. లేఖన వ్యాఖ్యానము కొరకు మనము సిద్ధపడుచుండగా మనము చేయు ప్రయత్నముల మీద ప్రభావము చూపు 3 ప్రధానమైన ప్రభావములను మనము పరిగణిద్దాము. ఈ ప్రభావములు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, కానీ సులువుగా ఉండుట కొరకు మనము వాటిని వేర్వేరుగా చూద్దాము. ముందుగా మనము లేఖనము యొక్క భాష్యమును ప్రస్తావిద్దాము. ఈ పాఠ్యక్రమములోని ఉద్దేశముల కొరకు మనము భాష్యమును ఈ విధముగా నిర్వచిద్దాము. బైబిలు భాగములలో నుండి అర్థమును వెలికితీయుట. ముఖ్యముగా చారిత్రక నేపథ్యము, సాహిత్య రూపములు, వ్యాకరణము మరియు పదముల ఉపయోగము, వేదాంత శాస్త్ర సందర్భము మొదలగు వాటిని చూచుట ద్వారా భాష్యమును గూర్చి మనము అనేక విషయములను చెప్పవచ్చు. గాని ప్రస్తుతానికి మనము మునుపు చూసినట్లు భాష్యము వ్యాఖ్యాన కార్యము కొరకు మనలను సిద్ధపరుస్తుంది అని మాత్రం ఇప్పుడు తెలియజేద్దాము. లేఖన భాష్యముతో మనము చేయు పాలుపంపులు మనలను బైబిల్ యొక్క తదుపరి వ్యాఖ్యానము కొరకు సిద్ధపరుస్తాయి. బైబిలుతో ఒక ముఖాముఖి అనుభవములో మనము అభివృద్ధి చేసుకున్న జ్ఞానము, నైపుణ్యములు మరియు వైఖరులు మన తదుపరి లేఖన అధ్యయనము మీద ప్రభావమును చూపుతాయి. ఉదాహరణకు బైబిల్ పదములను మరియు వ్యాకరణమును మనము అధ్యయనం చేసిన ప్రతిసారి లేఖనములోని ఈ అంశములతో వ్యవహరించు సామర్థ్యమును మనము పెంపొందింపజేసుకుంటాము. కథనములు, నియమములు, పద్యభాగము, ప్రవచనములు, సామెతలు మొదలగు సాహిత్య రకములను మనము అర్థము చేసుకున్నటకు ప్రయత్నించినప్పుడు తరువాత కాలములో వాటిని అర్థము చేసుకున్నటకు మనము మరి ఎక్కువగా సిద్ధపడతాము మరియు బైబిల్ యొక్క ప్రాచీన చరిత్రను గూర్చి నేర్చుకొనుచుండగా తదుపరి అవగాహన కొరకు లేఖనములను ఆశ్రయించుటకు మనము సిద్ధపడి ఉంటాము. లేఖనం యొక్క భాష్యము కొరకు మనము చేయు ప్రతి కృషి మనలను తదుపరి అధ్యయనము కొరకు సిద్ధపరుస్తుంది. వ్యాఖ్యాన శాస్త్రములో మన మానవ ప్రయత్నముల మీద ప్రభావము చూపు రెండవ విషయం ఏమనగా
సమాజములో మన పాలుపంపులు. ఇతరులతో పాలు పంచుకొనుట, లేఖనములను అర్థము చేసుకునుటకు మనము చేయు ప్రయత్నములలో అత్యంత ప్రభావవంతమైన కానీ చాలాసార్లు నిర్లక్ష్యం చేయబడిన ప్రభావము అయ్యున్నది. మనమంతా బైబిల్ యొక్క పలు భాష్యములలో పాలు పంచుకోవాలని కోరతాము. అయితే మనము దీనిని గ్రహించినా గ్రహించకపోయినా ఇతర ప్రజలతో మన పాలుపంపుల ద్వారా ప్రభావితము కాకుండా బైబిలును వ్యాఖ్యానించుట ఇంచుమించు అసాధ్యమే అవుతుంది. మరియు ఇది చాలా మంచి విషయమై ఉన్నది. ప్రస్తుత లోకమునకు మరియు మునుపటికి చెందిన ఇతర ప్రజలు పరిశుద్ధాత్మ నుండి అనేక గొప్ప వరములను మరియు మెలకువలను పొందుకున్నారు మరియు లేఖనమును వ్యాఖ్యానించుచుండగా అవి మనకు సహాయపడగలవు. వారు విలువైన సూచన కార్యములను అందించారు. వారు మనకు దైవికమైన సలహాలను ఇస్తారు. వారు మనకు దేవుని వాక్యమును అర్థము చేసుకునుటకు మరియు అనువర్తించుటకు ఉపయోగపడు బైబిలు భాషలను, సాహిత్యమును, చరిత్రను మరియు అన్ని రకముల ఇతర విషయములను బోధిస్తారు. మన చేతులలో మనము పట్టుకున్న బైబిళ్ళు కూడా మన యొద్దకు ఇతరుల నుండి వచ్చాయి. పండితులు, అనువాదకులు, సంపాదకులు మరియు ప్రచురణకర్తల ద్వారా అవి మనకు అందించబడినవి. అంతేగాక మన సంఘములు మరియు మన డినామినేషన్లతో సహా మనము సౌకర్యవంతముగా భావించు క్రైస్తవ సమాజములు మనకు ఉన్నాయి. మనము లేఖనమును చదువు మరియు అర్థము చేసుకుని విధానము మీద ప్రభావము చూపు కొన్ని సామాన్య పరంపరలు ఈ సమాజములలో ఉంటాయి. మరియు కాపరులు, బోధకులు మరియు ఇతర వ్యక్తిగత విశ్వాసాల నుండి మనం పొందుకున్న సలహాలు కూడా మనకు అనేక విధాలుగా సహాయపడతాయి. ఇతరుల యొక్క సఫలతలు, వైఫల్యములు మరియు మెలకువల ద్వారా మనము అనేక విలువైన విషయములను నేర్చుకుంటాము. మనవలే ఉన్నవారి నుండి మరియు మనకు భిన్నముగా ఉన్నవారి నుండి, మునుపటి వారి నుండి మరియు ప్రస్తుతము నివసిస్తున్న వారి నుండి, మనకు వ్యక్తిగతముగా సుపరిచితులైన వారి నుండి మరియు మనము ఎన్నడూనూ కలువని వారి నుండి మనము నేర్చుకుంటాము. మనము దీనిని గుర్తించినా గుర్తించకపోయినా మన లేఖన వ్యాఖ్యానములన్నీ ఇతర ప్రజల ద్వారా లోతుగా ప్రభావితము చేయబడాలి. సిద్ధపడుటకు మనము చేయు ప్రయత్నములలో మూడవ ప్రధానమైన ప్రభావము మన వ్యక్తిగత క్రైస్తవ అనుభవము అయ్యున్నది. క్రైస్తవులముగా మన జీవితములలో ఇప్పటికే మనము చర్చించిన భాష్యము మరియు ఇతరులతో పాలుపంపులతో సహా మనం ఎదుర్కొను ప్రతిదీ మన క్రైస్తవ అనుభవములో భాగమయ్యున్నదని చెప్పుట సమంజసమే అవుతుంది. కాబట్టి మన పాఠములో ఈ సమయమందు మన వ్యక్తిగత క్రైస్తవ అనుభవము లేక దేవునితో మన నడక అని మనము పిలుచు దానిని గూర్చి మనము సాధారణముగా ఆలోచన చేయు విషయముల మీద దృష్టి పెట్టాలని ఆశించుచున్నాను. క్రైస్తవ జీవనములో ఈ వ్యక్తిగత కోణములు మన లేఖన వ్యాఖ్యానములకు విభిన్నమైన విధానములలో తోడ్పాటునిస్తాయి. ఉదాహరణకు, మన క్రైస్తవ ఎదుగుదల మరియు పరిశుద్ధపరచబడుట బైబిలును వ్యాఖ్యానించు మన సామర్థ్యమును బలపరుస్తాయి. మనము జీవించే విధానము మనము లేఖనములను అర్థము చేసుకుని సామర్థ్యము మీద లోతుగా ప్రభావితము చూపుతుంది. క్రీస్తు అనుచరులు నమ్మకముగా ఉన్నప్పుడు దేవునిని సంతోషపరచు విధములుగా ఆలోచించుటకు, కార్యములు చేయుటకు మరియు అనుభవించుటకు ప్రయత్నించినప్పుడు వారు లేఖనముల నుండి నేర్చుకొనుటకు మరింత ఉత్తమమైన రీతిలో సిద్ధపడి ఉన్నారని కనుగొంటారు. అయితే మనము మన జీవితములను దేవుని వాక్యమునకు అనుగుణంగా మార్చుకొననట్లయితే బైబిలు అధ్యయనము చాలాసార్లు తప్పుగా వ్యాఖ్యానించుటకు మరియు తప్పుగా అనువర్తించుటకు దారితీస్తుంది. మన మునుపటి అనుభవములు కూడా బాధ్యతాయుతముగా వ్యాఖ్యానించు మన సామర్థ్యము మీద ప్రభావమును చూపుతాయి. మనము ఆలోచించు, భావించు లేక వ్యవహరించు విధానముల మీద ప్రభావము చూపు అనుభవములను విశ్వాసులందరూ కలిగి ఉన్నారు మరియు ఈ అనుభవములు లేఖనమును వ్యాఖ్యానించు మన ప్రయత్నములను ప్రభావితము చేస్తాయి. ఉదాహరణకు, ధనిక పరిసరాలలో ఎదిగిన వారు లూకాసు వార్తలో వ్యక్తపరచబడిన పేదల కొరకు ఆలోచన కలిగి ఉండవలసిన విషయమును అర్థము చేసుకునుటలో కష్టమును ఎదుర్కొంటారు. ఘనతను ఉద్ఘాటించిన సంస్కృతిలో ఎదిగిన వ్యక్తి అవమానమునకు సంబంధించిన లేఖన భాగములను సులువుగా అర్థము చేసుకోగలుగుతాడు. అంతేగాక ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిగత బలములు మరియు బలహీనతలు, విభిన్నమైన సామర్థ్యములు మరియు అసమర్థతలు, పరిశుద్ధాత్మ నుండి కలిగిన విభిన్నమైన వరములు మరియు పలు పాపములు కూడా ఉంటాయి. ఏదో ఒక విధముగా లేఖనమును వ్యాఖ్యానించు మరియు అనువర్తించు విషయములో ఇవన్నీ మన సామర్థ్యమును ప్రభావితము చేస్తాయి. మన పాపములు బైబిలుతో సహా సత్యమును గ్రహించు సామర్థ్యము మీద ప్రభావము చూపుతాయి. మన దుర్నీతి యందు మరియు మన పాప స్వభావమందు మనము సత్యమును అణిచివేస్తాము అని బైబిల్ సెలవిస్తుంది. ఈ విధముగా సత్యమును అర్థము చేసుకుని మన సామర్థ్యము మీద మన పాపము ప్రతికూలమైన ప్రభావమును చూపుతుంది. ఈ విధముగా మనము బైబిలును ఆశ్రయించినప్పుడు పాపం యొక్క మరల్చు ప్రభావము లేకుండా
దానిని అర్థము చేసుకున్నటలో పరిశుద్ధాత్మ మనకు సహాయము చేస్తాడు. కాబట్టి మనము ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ప్రజలు లేఖనములో తమకు నచ్చిన విషయమును కనుగొనుటకు ప్రయత్నిస్తారు. కాబట్టి పాపము మన లేఖన వ్యాఖ్యానమునకు ఆటంకమును కలిగించగలదు. ఉదాహరణకు, కొన్ని శతాబ్దముల బానిసత్వమును సమర్థించు విధముగా లేఖనమును వ్యాఖ్యానించుటకు బానిసలను కలిగి ఉన్నవారు ప్రయత్నించారు. వారు తమ ఆర్థిక లాభముల దృష్ట్యా ఇలా చేసేవారు. కాబట్టి వారు ఒకవేళ బానిసలకు ప్రసంగించుటకు వారికి అవకాశం లభిస్తే, బానిసలు తమ యజమానులకు నమ్మకముగా ఉండాలని వ్రాయబడి ఉన్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుండి ప్రసంగించేవారు. అయితే వారు యజమానులారా, ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అని చెప్పు 6వ అధ్యాయం 9వ వచనం మీద దృష్టి పెట్టేవారు కాదు. అనగా దీనిని మీరు ఖచ్చితముగా పాటిస్తే, అనగా యజమానులు తమ బానిసలకు సేవ చేయవలసి వస్తే బానిసత్వం ఎంతో కాలము నిలువదు. ఇది ఒక విధముగా ఆర్థిక లాభములను నాశనము చేస్తుంది. అయితే ప్రజలు ఒక ఉద్దేశ్యముతో లేఖనమును ఆశ్రయించినప్పుడు వారు తమ జీవన విధానమును సమర్థించుటకు ప్రయత్నిస్తారు. కాబట్టి వారు ఆ విధముగానే లేఖనమును చదువుతారు. ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకమైన సమస్య ఉంటుంది. వారు ఎల్లప్పుడూ ఖండింపును ఎదుర్కొన్న నేపథ్యముల నుండి వారు వచ్చి ఉండవచ్చు, లేక వారు ఎల్లప్పుడూ అపరాధ భారమును ఎదుర్కొనుచుండవచ్చు, మరియు వారు కూడా లేఖనమును అదే విధముగా చదువుతారు. మన పూర్వాలోచనల ఆధారముగా లేఖనమును అధ్యయనము చేయుటకు బదులుగా వీలైనంత వరకు లేఖన భాగములోని సందేశము మనకు ఏమి బోధించుచున్నదో తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. వ్యాఖ్యానము కొరకు మన సిద్ధపాటును గుర్చిన ఈ పాఠములో లేఖనమును వ్యాఖ్యానించుటకు ముందు సిద్ధపాటుకు సంబంధించి మనము దృష్టిలో ఉంచుకోవలసిన 2 కీలకమైన విషయములను చూశాము. కర్బన సంబంధమైన ప్రేరణ మరియు ఆత్మ యొక్క వెలిగింపు అను సిద్ధాంతముల దృష్ట్యా పరిశుద్ధాత్మ మీద మన ఆధారమును మనము పరిగణించాము. మానవ కృషి యొక్క ప్రాముఖ్యతను చూచుట ద్వారా మరియు మన వ్యాఖ్యాన ప్రయత్నముల మీద దేవుడు కలిగించు కొన్ని ప్రభావములను విశ్లేషించుట ద్వారా మనము మానవ కృషి యొక్క అవసరతను ఉద్ఘాటించాము. బైబిలును వ్యాఖ్యానించుట కొరకు సిద్ధపాటులో మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. అలాగే మానవ కృషిని కూడా విరివిగా చేయాలి. పరిశుద్ధాత్మ పట్ల ఉద్దేశపూర్వకమైన ప్రార్థనతో కూడిన సమర్పణ ద్వారా మనము లేఖనములను ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన లేఖనములను ప్రేరేపించాడు మరియు లేఖనములను అర్థము చేసుకున్నటకు మన మనస్సులను మరియు హృదయములను వెలిగించున్నట్లు తండ్రి తన యొద్దకు ఆయనను పంపియున్నాడు. అయితే అదే సమయములో చదువుట ద్వారా, అధ్యయనము చేయుట ద్వారా, ఇతరులతో పాలు పంచుకునుట ద్వారా మరియు ప్రతి అడుగులో లేఖనములను మన సొంత జీవితములకు అనువర్తించుకునుట ద్వారా మనము మన సొంత ప్రయత్నములను చేయునట్లు దేవుడు నిర్ణయించాడు. లేఖనములను వ్యాఖ్యానించుట మన జీవితకాలమంతా మనము చేయవలసిన ఒక సంక్లిష్టమైన కార్యమై ఉన్నది. కాబట్టి వీలైనంత చక్కగా మనము సిద్ధపడునట్లు జాగ్రత్త పడాలి. దేవుని ఆత్మ మీద మరియు మన మానవ కృషి మీద మనము ఎంత ఎక్కువగా దృష్టి నిలిపితే బైబిలును వ్యాఖ్యానించుట కొరకు మనము అంత ఎక్కువగా సిద్ధపడగలుగుతాము.